హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చాను. ఈ రోజుల్లో అందరికీ హెల్త్ అవేర్నెస్ అనేది పెరిగింది. అందరము కుకింగ్ స్టైల్ అనేది మార్చడానికి ట్రై చేస్తున్నాము. అందరం నాన్ స్టిక్ అల్యూమినియం అనేది అవాయిడ్ చేస్తున్నాము. స్టీల్ వాటిలోనే వండాలనేది అందరికీ అవేర్నెస్ వచ్చింది. కానీ ఏ స్టీల్ మంచిది అనేది సెలెక్ట్ చేసుకోవడానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మార్కెట్లో కూడా చాలా రకాల స్టీల్ కుక్వేర్స్ వచ్చాయి. ట్రైప్లై, 5 ప్లై అలాంటివి చాలా వచ్చాయి. కానీ ఏది మంచిది అనేది అందరూ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది నేను ఈరోజు మీకు కొంచెం క్లారిటీ ఇద్దామని వచ్చానండి. ఇది ఏఎంసీ కుక్వేర్ అండి. అంటే ట్రైప్లై, 5 ప్లై కంటే ఎందుకు ఇది బెస్ట్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది వచ్చి మనకి హైగ్రేడ్ స్టీల్ తోనే వస్తుందండి. మొత్తం దీంట్లో మనకి కోటింగ్ ఏమి ఉండదు, హైగ్రేడ్ స్టీల్ తోనే వస్తుంది. ఇది నాన్ కరోసివ్, నాన్ పోరస్, నాన్ రియాక్టివ్ ఉండటం వల్ల మనకి హైజెనిక్ ఫుడ్ అనేది తీసుకుంటామండి. దీనిలో నుంచి మనము ఇది మనకి 30 years గ్లోబల్ వారంటీ కూడా ఉంది. కంపెనీ మీకు 30 years గ్లోబల్ వారంటీ ఇస్తుంది. దీని యూనిక్ ఏంటంటే యాక్టోథెరమ్ బేస్ అండి. దీని 3 layers లో వస్తుంది మనకి. ఇది వచ్చి సెన్సోథర్మ్, ఇది విజియోథర్మ్. అంటే ఇవి 3 బేస్ సెన్సోథర్మ్, విజియోథర్మ్, ఏఎంసీ పేటెంట్ రైట్స్ అండి. మీకు ఈ టెక్నాలజీ బయట ఉండే కుక్వేర్స్ లో ఎక్కడ ఉండదన్నమాట మనకి. ఇది ఓన్లీ ఏఎంసీ పేటెంట్ రైట్స్. ఈ బేస్ వచ్చి మనకి యాక్టోథెరమ్ బేస్ కదండి. ఇదేంటంటే హీట్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది లోపల మీకు ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తుంది అనమాట. హీట్ అనేది మనకి ఈవెన్ గా కుక్ అవుతుంది. అందులో టెంపరేచర్ కంట్రోల్లో కుక్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి న్యూట్రిషన్స్ అనేది మనకి రిటైన్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకి బిలో టెంపరేచర్ లోనే కుక్ అవడం వల్ల న్యూట్రిషన్స్ అనేది మనకి రిటైన్ అవుతాయి అనమాట. ప్లస్ కుకింగ్ టైం కూడా తగ్గుతుంది మనకి. ఈ సెన్సోథర్మ్ మనకి లోపల ఎంత డిగ్రీస్ లో కుక్ అవుతుంది అనేది సెన్స్ చేసి మనకి పైన విజువల్ గా చూపిస్తుంది అనమాట. ఎంత టెంపరేచర్ లో కుక్ అవుతుంది అనేది మనకి చూపిస్తుంది. ప్లస్ ఈ ఆడియోథర్మ్ కూడా మనం దీనిపైన సెట్ చేసామంటే ఇది మనకి టైం సెట్ చేస్తే మనకి అలర్ట్ వస్తుంది. దీనిపైన సెట్ చేసుకొని టైం సెట్ చేసి చూడొచ్చు. అది ఎంత టెంపరేచర్ లో కుక్ అవుతుంది అనేది కూడా దీనిలో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మనకి. దీనివల్ల ఏంటంటే మనము ఏఎంసీలో వితౌట్ వాటర్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా 50 to 70% ఆయిల్ ని మనము తగ్గించుకొని కుక్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబేసిటీ, బీపీ ఇవన్నీ కూడా మనము కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల మనము టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ప్లస్ హెల్తీ ఫుడ్ అనేది తీసుకోగలుగుతాం మనం ఏఎంసీలో. ఇంకొకటి ఏంటంటే ఈ హ్యాండిల్స్ అనేది మనకి హీట్ అవ్వదు. ఇక్కడ చూడండి మనకి థర్మోప్లాస్ట్ అని ఉంటుంది. ఎక్సెస్ హీట్ అనేది ఇక్కడతో కట్ అయిపోతుంది అనమాట. ఈ హ్యాండిల్స్ అనేవి హీట్ అవ్వనివ్వదు. మనం డైరెక్ట్ గా హ్యాండ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ నాకు కూడా డైరెక్ట్ గా పట్టుకోవచ్చు. మనము ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీ కుకింగ్ ఉంటుంది. ప్లస్ మనకి ట్రైప్లై, 5 ప్లైలో ఏంటంటే ఆ బేస్ లో వచ్చి మనకి పైన కింద స్టీల్ ఉంది, లోపల మధ్యలో అల్యూమినియం ఉంటుంది. దానివల్ల ఏంటంటే హీట్ అనేది అది తొందరగా తీసుకుంటుంది, తొందరగా కుక్ అవుతుంది అనమాట. మనకి దాంట్లో ఉన్న బెనిఫిట్ ఓన్లీ ఫాస్ట్ కుకింగ్ అంతే. కానీ మనకి ఏఎంసీలో వచ్చి న్యూట్రిషన్స్ అనేది రిటైన్ అవుతాయి. వితౌట్ వాటర్, లెస్ ఆయిల్ తో కుక్ చేసుకోవచ్చు. ప్లస్ హెల్దీ ఫుడ్ అనేది తీసుకోగలుగుతాము. ఇంకా కుక్వేర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దీనిలో మనకి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉందండి. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది, మేము బిజినెస్ చేసుకుంటాము అన్న వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. May 29th అమీర్పేట ఆఫీస్లో మీటింగ్ జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి కూడా రావచ్చు. మీరు ఇక్కడ చూసి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.